Very good afternoon. RPF SI and కానిస్టేబుల్ డైలీ టార్గెట్లో భాగంగా థర్డ్ డే మనం ఏం చదవాలి అనేది తెలుసుకుందాం. అదేవిధంగా సెకండ్ డే మనం ఎంతవరకు చదివాము అనేది కూడా దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాను. ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిస్తే ఒక్క ఆన్సర్ అయినా తెలియజేయండి. లాస్ట్ వీడియోకి చాలామంది ఆన్సర్స్ అనేది పెట్టడం జరిగింది, చాలా సంతోషం. సో అదే షార్ప్నెస్ అనేది లాస్ట్ వరకు కంటిన్యూ చేయండి. డెఫినెట్లీ నా నుండి కూడా మీకు సపోర్ట్ ఉంటుంది. ఓకేనా? రైట్. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. మన యొక్క యాప్లో జీకే కంప్లీట్ అయిపోయింది. 100 రూపీస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 100 టాపిక్స్ అనేది మనం ప్రిపేర్ చేసాం. ఇండియన్ పాలిటీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ డెఫినెట్లీ మీరు ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయగలరు. 100 రూపీస్. అండ్ కెమిస్ట్రీ 100 రూపీస్. సైన్స్ స్కూల్ బుక్స్ లెసన్ వైజ్ ఉంటాయి 100 రూపీస్. అండ్ అరిథమెటిక్ రైల్వే బేస్ మీద మాత్రం ప్రిపేర్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని టాపిక్స్ యాడ్ చేయాలి. 1 by 1 యాడ్ చేస్తూ ఉన్నాం, కంప్లీట్ చేస్తూ ఉన్నాం. సో అరిథమెటిక్ 200 రూపీస్. రైల్వే కోర్స్ 500 రూపీస్. 1 year వ్యాలిడిటీ అండ్ ఎనీ కోర్స్ 1 year వ్యాలిడిటీ. డెఫినెట్లీ మీరు పెట్టే రూపాయికి ఖచ్చితంగా దానికి 10 రెట్లు మీకు ఉపయోగం అయితే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. బట్ మీరు ప్రాపర్గా చదవాలి. ఓకేనా? రైట్. సో సెకండ్ డే మనం కనుక చూసినట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఈ రోజుతోటి కంప్లీట్ అయిపోయింది. డే 2 తోటి కోడింగ్ డీకోడింగ్లో 1/3 పోర్షన్, ఎందుకంటే అది ఇంపార్టెంట్ టాపిక్ అండ్ లెంతీ టాపిక్స్. సుమారుగా 12-13 మోడల్స్ ఉంటాయి కనుక మనం అది 3 days పెట్టుకున్నాం. తొందర ఏం లేదు. అదేవిధంగా రాజ్యాంగము భాగాల గురించి మనం చదవండి అని చెప్పాను. ఉపరాష్ట్రపతుల యొక్క లిస్ట్ ఏంటి అనేది మనం చదవండి అని చెప్పాము. అదేవిధంగా విటమిన్స్ గురించి చదవండి అని చెప్పాను. సో మీరు ఎంతవరకు చదివారు అనేది కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, కోబాల్ట్ అనే మూలకము ఏ విటమిన్లో ఉంటుంది? కోబాల్ట్ అనే మూలకము ఏ విటమిన్లో మనకి ఉంటుంది? నీటిలో కరిగే విటమిన్లు ఏవి? బ్యూటీ విటమిన్ అని దేనిని అంటారు? ఫోర్త్ వన్, డి విటమిన్ లోపం వల్ల ఏ వ్యాధి చిన్నపిల్లల్లో వస్తుంది? డి విటమిన్ లోపం వల్ల ఏ వ్యాధి చిన్నపిల్లలలో వస్తుంది? ఫిఫ్త్ క్వశ్చన్, రక్తం గడ్డ కట్టడానికి ఏ విటమిన్ సహాయపడుతుంది? సిక్స్త్ క్వశ్చన్, రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని భాగాలు ఉన్నాయి? సెవెంత్ క్వశ్చన్, రాజ్యాంగంలో ఎన్నికల గురించి ఎన్నవ భాగంలో ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు ఎలక్షన్స్ గురించి తెలియజేస్తూ ఉంది? ఎయిత్ క్వశ్చన్, రాజ్యాంగంలో 18వ భాగము దేని గురించి తెలియజేస్తూ ఉంది? నైన్త్ క్వశ్చన్, మున్సిపాలిటీల గురించి తెలియజేసే ప్రకరణలు ఏవి? అవి ఎన్నవ భాగంలో పొందపరచబడి ఉన్నాయి? 10th క్వశ్చన్, ప్రాథమిక విధుల గురించి ఏ ప్రకరణలు తెలియజేస్తాయి? ఎన్నవ భాగంలో ఉన్నాయి? ప్రాథమిక విధుల గురించి. 11th క్వశ్చన్, ఉపరాష్ట్రపతిగా పనిచేసి తరువాత రాష్ట్రపతి అయిన వారు ఎవరెవరు? సో లిస్ట్ ఉంటుంది. ఎవరైతే ముందుగా వైస్ ప్రెసిడెంట్గా చేసి ఆ తర్వాత కాలంలో ప్రెసిడెంట్గా కూడా అవ్వడం జరిగింది, వారెవరెవరు? 12th క్వశ్చన్, మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరు? 13th క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఉపరాష్ట్రపతిగా పనిచేయని వారు, ఇక్కడ క్వశ్చన్స్ డబల్ వచ్చాయండి. ఇక్కడ డబల్ వచ్చాయి, రైట్. సో మనకు నెక్స్ట్ వచ్చేసి క్రింది వారిలో ఉపరాష్ట్రపతిగా పనిచేయని వారు ఎవరు? ఆప్షన్ ఏ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ బి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ సి కేఆర్ నారాయణ్, ఆప్షన్ డి ఎం హిదాయతుల్లా. ఎవరు ఉపరాష్ట్రపతిగా పని చేయలేదు అని అడుగుతా ఉన్నాడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ 2500 రూపీస్ ఫర్ 219 days ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 5% per annum. 2500 రూపాయలను సంవత్సరానికి 5% వడ్డీ రేటుకి
219 డేస్కి అప్పుగా ఇచ్చిన వడ్డీ ఎంత? నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ 10,000 ఫర్ 1 year 45 days. If the rate of interest is for 24% per annum. 1000 రూపాయలను సంవత్సరానికి 24% వడ్డీ రేటుకి 1 సంవత్సరం 45 రోజులకి అప్పుగా ఇచ్చిన వడ్డీ ఎంత? నెక్స్ట్ క్వశ్చన్, a sum becomes 2 times in 5 years at a certain rate of interest. Find the time in which the same amount will be 8 times at the same rate of interest. కొంత సొమ్ము కొంత వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలంలో రెట్టింపైంది. అదే సొమ్ము అదే వడ్డీ శాతానికి ఎంత కాలంలో 8 రెట్లు అవుతా ఉంది? నెక్స్ట్ క్వశ్చన్, a certain sum in certain time becomes 500 rupees at the rate of 8% per annum simple interest, and the same sum amounts to 200 rupees at the rate of 2% per annum simple interest in the same duration. Find the sum and time. నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట మొత్తం సంవత్సరానికి 8% చొప్పున 500 రూపాయలు అవుతుంది. మరియు అదే వ్యవధిలో సంవత్సరానికి సింపుల్ ఇంట్రెస్ట్కి 2% చొప్పున అదే మొత్తం 200 రూపాయలు అవుతుంది. అయినా అసలు మరియు సమయాన్ని కనుగొనండి. నెక్స్ట్ క్వశ్చన్, అరుణ్ lent out a certain sum. He lent 1/3 part of his sum at 7% simple interest, 1/4th part at 8% simple interest, and remaining part at 10% simple interest. If 510 rupees is his total interest, then find the money lent out. అరుణ్ కొంత మొత్తాన్ని అప్పుగా ఇచ్చాడంట. అతను తన మొత్తంలో 1/3 పోర్షన్ని 7%కి, 1/4th పార్ట్ని 8%కి అండ్ మిగిలిన భాగాన్ని 10%కి సింపుల్ ఇంట్రెస్ట్కి ఇవ్వడం జరిగింది. 500 రూపాయలు అతని మొత్తం వడ్డీ అయితే అప్పుగా ఇచ్చిన డబ్బును కనుగొనండి. నెక్స్ట్ క్వశ్చన్, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ఏ సమ్ ఆఫ్ 1550 rupees for 2 years is 20 rupees more than the simple interest for 1450 rupees for the same duration. Find the rate of interest. 2 సంవత్సరాలకు 1550 మొత్తానికి సాధారణ వడ్డీ అదే వ్యవధికి 1450 రూపాయల సాధారణ వడ్డీ కంటే 20 రూపాయలు ఎక్కువ అయినా వడ్డీ రేటును కనుగొనండి. వీడియో లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు పెట్టే రూపాయికి డెఫినెట్లీ మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లబ్ధి అయితే పొందుతారు. ఓకేనా? సో మనకి కమింగ్ 10 to 10 డేస్లో మాత్రం రీజనింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ చేస్తూ ఉన్నాను బట్ అప్లోడ్ చేయట్లేదు. 10 to 15 డేస్ మ్యాక్స్ అంతే కంప్లీట్ అయిపోతుంది. సో మనకి రీజనింగ్ కూడా అయిపోయిందంటే చాలా తక్కువ పెండింగే ఉంటుంది. సో నో వరీస్. ఓకేనా? సో ఇక మరి ఈరోజు ఏం చదవాలి కనుక మనం అబ్జర్వ్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చదవండి కొంత భాగం. ఈరోజు రేపు 3rd డే అండ్ 4th డే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చదవండి. తొందర పడకండి, ఒకటే రోజు ఎక్కువ మెట్లు ఎక్కాలని వద్దు. ప్రాపర్గా చదవండి, కంప్లీట్గా నేర్చుకోండి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 50%. మళ్ళీ చెప్తా ఉన్నా, మనం ప్రిపేర్ అయ్యేది రైల్వే ఎగ్జామ్. సో మనం బ్యాంకింగ్ లెవెల్లో అవసరం లేదు, SSC CJ లెవెల్లో అవసరం లేదు. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్లో మనం ప్రీవియస్ క్లాస్లో సగభాగం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకా కొంత భాగం నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్ తోటి కోడింగ్ డీకోడింగ్ అయిపోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కోడింగ్ డీకోడింగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. నేను ఆల్రెడీ చెప్పాను పాలిటీలో మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అని. సో ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది 50% చదవండి. అంటే సుమారు ఒక 40-50 ఇంపార్టెంట్ ఉంటే అందులో ఒక 20 చదవండి. ఓకేనా? ఇంపార్టెంట్ ఆర్టికల్ చదవండి. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్స్ లిస్ట్ కూడా చదవండి. మనం ప్రీవియస్ క్లాస్లో అంటే ఫస్ట్ డే రోజు వచ్చేసి రాష్ట్రపతుల గురించి చూసాం, ఆ సెకండ్ వచ్చేసి మనకి ఉపరాష్ట్రపతులు చూసాం, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్స్. సో ప్రైమ్ మినిస్టర్స్లో ఎలా చదవాలి అంటే ఎవరెవరు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానులు అయ్యారు అనేది అడుగుతారు, అండ్ ఎవరు ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేశారు అని అడుగుతారు, అండ్ ఎవరి తర్వాత ఎవరు ప్రధానిగా పనిచేశారని అడుగుతారు. ఓకేనా? సో ఈ విధంగా మనల్ని అడిగే అవకాశాలు ఉంటాయి. అండ్ కొన్నిసార్లు ఈ క్రింది వారిలో ఎవరు ప్రధానిగా పని చేయలేదు అని అడుగుతారు. కొన్నిసార్లు ఆర్డర్ చేంజ్ చేసి ఈ క్రింది వారిలో ఎవరు ప్రధానిగా వరుస క్రమంలో అమర్చండి అని అడుగుతారు. డెఫినెట్లీ కొంచెం డెప్త్కి వెళ్ళినప్పుడు అట్లాంటివి వస్తుంది. సో మనకి కంప్లీట్లీ అవగాహన అనేది ఉండాలి. ఓకేనా? సో ఈరోజు ఇవి చదవండి. మనం నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చదవాలనేది చూద్దాం. డెఫినెట్లీ మీరు ప్రతి ఒక్కరు కూడా
మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు కమెంట్ చేయండి ఆన్సర్స్ని, డెఫినెట్లీ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకేనా? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.